లెస్ దెన్ 10 మినిట్స్‌లో చాట్ జీపీటీ యూజ్ చేసి ఈ వెబ్‌సైట్‌ని ఎట్లా చేసినాం అండ్ అంతేకాకుండా ఏఐ వల్ల చాట్ జీపీటీ వల్ల జాబ్స్ ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో, ఇది మన వెబ్‌సైట్ అనమాట. అండ్ ఇందులో మనకు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ గూగుల్‌లో ప్రీవియస్‌గా వచ్చిన ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఈ వెబ్‌సైట్ మనం హాల్స్ కూడా చేసాం. అండ్ ఇదంతా లెస్ దెన్ అండర్ 10 మినిట్స్‌లో అయిపోయింది. సో, ఎట్లా చేసాం ఇది అనేది చూద్దాం. సో, బేసికల్‌గా మనం డీఎస్ఏ సీరీస్ అయితుంది కదా! సో, దాంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆర్ కంపెనీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు అని ఒక ఐడియా కోసం ఈ వెబ్‌సైట్ చేశా. సో, అది చేయడానికి అసలు ఎట్లా చేశా అనేది మొత్తం చూద్దాం. అండర్ 10 మినిట్స్‌లో ఎట్లా చేశా అది కూడా. సో, చలో ఫస్ట్ అయితే నాకు గూగుల్‌లో ఏమేం క్వెషన్స్ అడిగిర్రు. ప్రీవియస్ గాని ఒక లిస్ట్ కావాలి కదా! సో, ఇట్లా గూగుల్‌లో ఇవన్నీ అడిగిర్రు. ఇవన్నీ లిస్ట్ కావాలి నాకు. సో, ఆ లిస్ట్ కోసం ఏం చేశా అంటే ఇప్పుడు సపోజ్ ఈ లిస్ట్‌లో ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్ మీద క్లిక్ చేసి ఒక లీడ్ కోడ్ ప్రాబ్లమ్ తీసుకెళ్తదా నువ్వు సాల్వ్ చేయొచ్చు అనమాట. అట్లా అన్ని క్వెషన్స్ ఉన్నాయి. సో, దానికోసం ఏం చేశా ఎళ్లి నార్మల్ గూగుల్ సెర్చ్ చేశా. ఏమని ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఇన్ కంపెనీస్ బై లీడ్ కోడ్ గిట్‌హబ్ రెపో అని సెర్చ్ చేశా. సో, ఎప్పుడో చూసినట్టు గుర్తు నాకు. గిట్‌హబ్ రెపో ఉంది ఒకటి ఆల్రెడీ చాలా ఉన్నాయి. దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ ఒక సీఎస్‌వి ఫైల్స్‌లో ఉన్నాయి. సో, ఎప్పుడో చూసా సమ్ ఫ్యూ మంత్స్ బ్యాక్. సో, గుర్తొచ్చింది సడెన్‌గా అండ్ ఎళ్లి చూసేసా. సో, చూస్తే ఇట్లా సీఎస్‌వి ఫైల్స్ ఉన్నాయన్నమాట అన్నిటికి. ఈ సీఎస్‌వి ఫైల్స్‌లో ఏముంటాయి అంటే సపోజ్ అడోబ్ కంపెనీ తీసుకుందాం. సో, అడోబ్ ఇట్లా సీఎస్‌వి ఫైల్ ఓపెన్ చేస్తే అందులో ఇట్లా సీఎస్‌వి ఫైల్‌లో అన్ని క్వెషన్స్ అనమాట. ఈ క్వెషన్, ఈ డిఫికల్టీ ఇంత, ఇది లీడ్ కోడ్ లింక్ అట్లా అన్ని స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో ఉన్నాయన్నమాట. సో, ఎళ్లి దీన్ని డౌన్‌లోడ్ చేసేసిన. సో, డౌన్‌లోడ్ చేసేసిన తర్వాత ఏంటి, సో, బేసికల్‌గా ప్రతి కంపెనీకి సమ్ 3, 4 ఉన్నాయి. లాస్ట్ 1 ఇయర్‌లో ఏమి అడిగిర్రు, లాస్ట్ 2 ఇయర్స్‌లో ఏమి అడిగిర్రు, 6 మంత్స్‌లో ఏమి అడిగిర్రు, ఫుల్‌గా మొత్తం ఆల్ టైమ్‌లో ఏమి అడిగిర్రు అట్లా కొన్ని సీఎస్‌వి ఫైల్స్ ఉన్నాయి. ఎళ్లి దాన్ని డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసేసిన ఈ గిట్‌హబ్ రెపో నుంచి. సో, ఈ గిట్‌హబ్ రెపో వచ్చేసి కృష్ణన్ దేవ్ 30 అతనిది. సో, గ్రేట్ అసలు. దీనికి చాలా మంది కాంట్రిబ్యూట్ చేసిర్రు. ఈ 5 మెంబర్స్ కలిసి కాంట్రిబ్యూట్ చేసిర్రు. వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేస్తేనే ఇది అయింది. సో, ఆల్ క్రెడిట్స్ గోస్ టు దెమ్. సో, తర్వాత ఏంటి అంటే అది చేశాక దాన్ని డౌన్‌లోడ్ చేశా. డౌన్‌లోడ్ చేస్తే ఇట్లా మనకి దగ్గర అన్ని సీఎస్‌వి ఫైల్స్ ఉన్నాయన్నమాట. సో, సీఎస్‌వి అంటే కామా సెపరేటెడ్ అనమాట. సో, దానివల్ల ఇక్కడ మనకి కామా సెపరేట్ తోటి వాల్యూస్ అన్ని ఇట్లా ఉన్నాయన్నమాట. దీన్ని నా వెబ్‌సైట్‌కి తీసుకెళ్ళాలి కదా! జనరల్‌గా నేను వెబ్‌సైట్స్‌లో జేసన్ ఫార్మాట్ డేటా యూజ్ చేస్తా. సో, ఇప్పుడు నాకు ఈ డేటా ఇవన్నీ ఇన్నున్నాయి. కాకపోతే నాకు ఇన్ని సీఎస్‌వి ఫైల్స్ వద్దు. బికాజ్ ఒక కంపెనీది 6 మంత్స్ ఉంది, 2 ఇయర్స్ ఉంది, 1 ఇయర్ ఉంది, ఆల్ టైమ్ ఉంది కదా! నాకు ఓన్లీ ఆల్ టైమ్ సీఎస్‌వి ఫైల్స్ కావాలి. అండ్ అంతేకాకుండా ఇట్లా కాకుండా జేసన్ ఫార్మాట్‌లో నాకు డేటా కావాలి. సో, అంటే జావా స్క్రిప్ట్‌లో జనరల్‌గా జేసన్ యూజ్ చేస్తాం. సో, అది కొంచెం ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. సో, ఆ టైప్‌లో మనకు డేటా కావాలి. సో, నేను చాలా సార్లు చేశా. బట్ యాహ్! ఇప్పుడు దానికి ఎవరు కోడ్ రాస్తారు? మళ్ళీ నేనే ఎందుకు రాయాలి దానికి అని ఏం చేస్తా తెలుసా? చాట్ జీపీటీ దగ్గరికి పోయి, సో, ఇది మన చాట్ జీపీటీ అనమాట. సో, చాట్ జీపీటీకెళ్ళి చెప్పా. ఇట్లా నా దగ్గర కొంచెం డేటా ఉంది. ఆ డేటాని నేను సీఎస్‌వి ఫైల్స్ లాగా ఉంది. ఆ సీఎస్‌వి ఫైల్స్‌ని నేను జేసన్ ఫార్మాట్‌కి మార్చాలి. ఇట్లుంది సీఎస్‌వి ఫార్మాట్. దాంట్లో నేను జేసన్ ఫార్మాట్‌లో ఇట్లా నాకు క్వెషన్ నేమ్, లెవెల్, లింక్ అనుకుంటా ఫార్మాట్ కావాలి. అంతేకాకుండా ఇట్లా క్వెషన్ నేమ్ కావాలి, సీఎస్‌వి ఫైల్ నేమ్ కావాలి, నేమ్ అనే దాంట్లోకి అట్లా అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన డీటెయిల్‌గా నాకేం కావాలి అని. సో, దానికి డైరెక్ట్ పైథాన్ కోడ్ ఇచ్చిందనమాట. ఈ పైథాన్ కోడ్ రన్ చేయి మచ్చా. అప్పుడు నువ్వు ఏం చేస్తది ఆ పైథాన్ కోడ్ అంటే ఆ పైథాన్ కోడ్ ఏం చేస్తది అంటే ఇక్కడ మన దగ్గర ఈ డీఎస్ఏ ఫోల్డర్‌లో ఇయన్నీ ఉన్నాయి కదా! అన్ని సీఎస్‌వి ఫైల్స్‌ని రీడ్ చేస్తది. అన్ని సీఎస్‌వి ఫైల్‌ల డేటాని రీడ్ చేసి ఆ డేటా మొత్తాన్ని ఒక జేసన్ ఫైల్స్‌కి తీసుకొచ్చి మనకు కావాల్సిన స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో అంటే ఈడేదో ఐడీ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది అదంతా మనకొద్దు ఇప్పుడు. సో, ఓన్లీ మనకు కావాల్సింది అది టైటిల్ అండ్ డిఫికల్టీ. సో, అది మాత్రమే తీసుకొని ఇట్లా ఇన్ని మనమే చేయాలంటే కష్టం కదా! సో, దానికోసం పైథాన్‌లో కోడ్ రాసా. సో, ఈ కోడ్‌ని నేను తీసుకొని కాపీ పేస్ట్ చేసేసి ఆ కోడ్‌లో కొన్ని చేంజెస్ చేశా. లైక్ నాకు అన్ని ఫైల్స్ వద్దు, కొన్నే ఫైల్స్ కావాలి అండ్ కొన్ని ఇట్లా ఆల్ టైమ్‌వే కావాలి. అట్లా కొన్ని చేంజెస్ నేను ఈ కోడ్‌లో చేశాక దాన్ని రన్ చేసిన తర్వాత మనకొచ్చిన అవుట్‌పుట్ తెలుసా మచ్చా? ఇది మనకొచ్చిన అవుట్‌పుట్ అనమాట. సో, ఇట్లా ఒక మొత్తం ఫైల్ ఇచ్చేసింది విత్ ఎంత లైన్స్ 30,000 36,000 లైన్స్ తోటి మనకి అదొక అవుట్‌పుట్ ఇచ్చేసిందనమాట. ఈ ఫైల్‌కి కూడా అదే రాసేసింది. బికాజ్ నేను ఈ పైథాన్ ఫైల్‌లో మనం ఫైల్ క్రియేట్ చేయి అవుట్‌పుట్ డాట్ జేఎస్ అని మొత్తం చెప్పాం. చాట్ జీపీటీ ఇచ్చింది. సో, అట్లా అండ్ ఈ ఫార్మాట్ కూడా చూడు నేమ్ గూగుల్‌లో ఏమేం క్వెషన్స్ ఉన్నాయి, ఈ క్వెషన్స్ ఉన్నాయి, ఈ క్యూ నేమ్, లెవెల్, లింక్. సో, అట్లా అన్ని గూగుల్‌లో ఉన్న అన్ని క్వెషన్స్. సో, గూగుల్‌లో ఉన్న అన్ని క్వెషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక దాంట్లో అమెజాన్‌లో ఉండే అన్ని క్వెషన్స్. ఇట్లా నాకు ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో డేటా వచ్చేసిందనమాట. ఇప్పుడు మన డేటా రెడీ మన వెబ్‌సైట్‌కి. సో, ఇది ఆ రెపో లేకపోతే మనం చేయలేకపోతుండే. వాళ్ళు అంత కష్టపడి దాన్ని సేకరించి ఆ సీఎస్‌వి ఫైల్స్‌లో పెట్టారు కాబట్టే మనం సాల్వ్ చేయగలుగుతున్నాం ఇప్పుడు దీన్ని. సో, చలో అట్లా మనకి డేటా మొత్తం వచ్చేసిందనమాట. అది నేను అవుట్‌పుట్ డాట్ జేఎస్ అనే ఫైల్‌లో స్టోర్ చేసేసా.
తర్వాత ఏంటి డేటాని ఎక్కడన్నా చూపించాలి కదా. ఆల్రెడీ ఇది మన vignesreddychilkanti.in కోడ్. సో ఆల్రెడీ మొత్తం ఉంది, అంటే బేసిక్ స్ట్రక్చర్ ఉంది కోడ్ది, బట్ ఇది ఇప్పుడే చేసాం, ఇది అండర్ 10 minutesలో చేసింది. సో తర్వాత ఏం చేసినాము అంటే ఈ వెబ్సైట్లో చూపిస్తా. సో మన వెబ్సైట్లో ఇక్కడ నీకు గూగుల్ అని ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్, దాంట్లో మధ్యలో గూగుల్ అని రాసి వచ్చి, అక్కడనే కాకుండా ఇక్కడ కూడా ప్రతి దానికి అమెజాన్, అడోబ్, ఎఫినిటీ అని కనిపిస్తున్నాయి కదా. ఆ బ్లూ కలర్ స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉండడం కోసం మనకు ఒక ఇమేజ్ కావాలి. అయితే అన్నిటికి ఇమేజ్ ఎవరు క్రియేట్ చేస్తారు మచ్చా? నేను ఎన్ని ఉన్నాయి, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, అన్ని కంపెనీస్కి ఇమేజెస్ దోలాడి లోగోస్ పెట్టి టైం వేస్ట్ కదా, అవసరం లేదు కదా మనకంతా. సో దానికోసం ఏం చేస్తామంటే, సో నాకు ఏదో ఒక ఇమేజ్ జనరేటర్ లాంటిది కావాల్సింది. సో ChatGPTకి చెప్పా, ఇట్లా నాకు గివ్ మీ రియాక్ట్ కోడ్, ఒక నేమ్ని క్లిప్ ఆర్ట్ లోగోలా కన్వర్ట్ చేయాలి, దానికోసం నాకు కోడ్ అంటే అదేం చెప్పింది, ఆల్రెడీ రియాక్ట్లో రియాక్ట్ అవతార్ అని ఒక లైబ్రరీ ఉంటుంది, ఆ రియాక్ట్ అవతార్లో నువ్వు మార్చొచ్చు, ఇట్లా నువ్వు డైరెక్ట్ నేమ్ని లోగో లాగా అని చెప్పేసింది. అంతే, వెళ్ళేసి రియాక్ట్ అవతార్ యూజ్ చేసి మనం ఈ క్లిప్ ఆర్ట్ లోగో అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసినాం. సో ఇందులో ఏంటి అంటే మనం స్ట్రింగ్ ఇస్తే అది ఒక ఇమేజ్ లాగా ఇట్లా జనరేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. అది కూడా అయిపోయింది. దాని తర్వాత నాకు ఇంకేం కావాలి, ఇది కావాలన్నమాట. సో బేసికల్గా ఈ పేజ్ కావాలి. ఈ పేజ్లో ఏంటి, మన దగ్గర అన్ని డేటా ఉంటే అన్ని కంపెనీస్ నేమ్స్ రావాలి లైన్గా, అన్ని కంపెనీస్ నేమ్స్ ఇట్లా 3. ఇది నేను బూట్ స్ట్రాప్ యూజ్ చేశాను అనమాట దీంట్లో, ఈ వెబ్సైట్లో. అండ్ ఈ బూట్ స్ట్రాప్కి నాకు బేసికల్గా ఇది బూట్ స్ట్రాప్ గ్రిడ్ అనమాట. సో బూట్ స్ట్రాప్ గ్రిడ్లో నాకు 3 కాలమ్స్ కావాలి అని చెప్పా. దానికి ఇట్లా చూపిస్తా ChatGPTలో ఎట్లా చెప్పా కూడా. సో ఇక్కడికి వెళ్తే సో ఇది అవతారం ఇంకా. సో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇంత పెద్ద ప్రాంప్ట్ ఇచ్చి దానికి క్లియర్గా చెప్పిన, ఇట్లా నాకు ఇది కావాలి, ఇంత షేప్ ఇది ఉంది, నాకు అట్లా కాదు, ఇట్లా గ్రిడ్ కావాలి, గ్రిడ్లో ఇట్లా ఉండాలి, దానికోసం నాకు ఇవి అని ఎక్స్ప్లెయిన్ చేసిన. దానికి క్లియర్గా గ్రిడ్ కావాలి, దాని తర్వాత పేజ్లో ఇట్లా చూపించాలి అంతా చెప్పి, దానికి కొంచెం శాంపుల్ కోడ్ కూడా నేను ఇస్తే ఏం చేసింది, అది డైరెక్ట్ నాకు ఈ కోడ్ ఇచ్చేసింది అనమాట. ఆ కోడ్ ఇక్కడ పెట్టేస్తే ఇట్లా గ్రిడ్ అయిపోయింది. దానికి చెప్పిన నేను ఇట్లా నాకు 3 కాలమ్స్ కావాలి, బూట్ స్ట్రాప్ గ్రిడ్ యూజ్ చేయి, ఇది నేను ఇట్లా బూట్ స్ట్రాప్ యూజ్ చేసిన, దీన్ని ఎగ్జాంపుల్లా తీసుకో, అది కూడా మొత్తం క్లియర్గా ప్రాంప్ట్ ఇచ్చిన. ఎంత మంచిగా చేసింది తెలుసా, నేను దానికి చెప్పా రెస్పాన్స్ చేసి, ఫోన్లో ఉన్నప్పుడు నాకు 2 కాలమ్సే కనిపించాలి అని. సో ఫోన్లో ఉన్నప్పుడు 2 కాలమ్స్, ల్యాప్టాప్లో ఉన్నప్పుడు 3 కాలమ్స్, అది కూడా మంచిగా చేసింది. సో అంత మంచిగా చేసింది. అండ్ అదే కాదు, ఓపెన్ చేస్తే మన దాని కంపెనీ ఇట్లా కనిపించాలి. అండ్ అదే కాదు, మీడియం అయితే ఎల్లో కలర్, హార్డ్ అయితే రెడ్ కలర్, ఈజీ అయితే గ్రీన్ కలర్, అది కూడా నేను దానికి చెప్పా ఇట్లా ఇయ్యమని, ఇచ్చేసింది అది డైరెక్ట్. బికాజ్ దాని కోడ్లోనే చూపిస్తా. సో ఇక్కడ నేను చెప్పా అనమాట. సో ఎల్లో అయితే గ్రీన్ కలర్, ఈ రెడ్ అయితే ఇది అని దానికి చెప్పా. అంతే అది కోడ్ ఇచ్చేసింది డైరెక్ట్. దానికి కోడ్ ఇచ్చేసింది, నేను దాన్ని పేజ్ చేసిన, ఏం చేంజెస్ కూడా వేయలేదు. అంటే చిన్న చేంజెస్ మనం చేయాలి మ్యాచ్. ఎప్పుడైనా ఏఐకి కోడ్ ఇస్తే అది పర్ఫెక్ట్ మనకు మ్యాచ్ అయ్యేటట్టు ఇవ్వదు. కొన్ని చిన్న చేంజెస్ ఉంటాయి, లైక్ ఈ రౌటింగ్ అయినా అవి ఇవి అయినా చిన్నవి ఉంటాయి. నువ్వు ఇది చేయగలగాలి, నీ ఓన్గా నువ్వు చేయగలగాలి. బట్ అది నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour పట్టేది 10 minutes, అండర్ 10 minutesలో దాన్ని యూజ్ చేసి నేను చేయగలుగుతున్నాను అనమాట. ఓకే, సో అట్లా కోడ్ ఇచ్చేసింది, పెట్టేసిన, అయిపోయింది. డైరెక్ట్ ఇక్కడ ఇది రావడం, దాని కింద దాని పేరు రావడం, ఇదంతా అదే మేనేజ్ చేసేసింది, మొత్తానికి అది మేనేజ్ చేసింది. అండ్ అదే కాదు, దానికి నేను రెస్పాన్స్ చేయమన్నా బూట్ స్ట్రాప్ యూజ్ చేసాం కాబట్టి అది రెస్పాన్సివ్, అంటే ఫోన్లో అయినా ల్యాప్టాప్లో అయినా ఇట్లా మంచిగా వస్తుంది. సో చూసారా ఎంత మంచిగా వస్తుందో. సో అట్లా రెస్పాన్సివ్ కూడా అది మంచిగా చేసింది అనమాట. అంటే బూట్ స్ట్రాప్ యూజ్ చేసింది, సో రెస్పాన్సివ్ అయిపోయింది. సో అట్లా మొత్తానికి మన వెబ్సైట్ సో ఇంతే. దాని తర్వాత ఈ చిన్న రౌటింగ్ అనమాట. అంటే ఇది క్లిక్ చేసినప్పుడు అమెజాన్కి వెళ్ళడం, అది కూడా అదే ఇచ్చింది. బట్ చిన్న రౌటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ నేను సాల్వ్ చేసేసి దాన్ని చేసేసా. అండ్ ఇదంతా చేయడానికి అండర్ 10 minutes పట్టింది మచ్చా. 10 minutesలో ఇంత మంచి కంపెనీ వైజ్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్, అది కూడా ఎన్ని మచ్చా, ఇంత స్క్రోల్ చేస్తా ఉంటే ఎన్ని వస్తున్నాయి చూసావా. ఇన్ని గణం సర్వీస్ను ఓపెన్ చేస్తే సర్వీస్ను క్వశ్చన్స్, ఏది ఓపెన్ చేస్తే దాని క్వశ్చన్స్, దాని లింక్ ఒత్తితే దాని వస్తుంది. సో ఈ వెబ్సైట్ విట్టి చేయడానికి ఎంత టైం పడుతుందని ఆలోచించు. సో రియాక్ట్ వల్ల సింపుల్గా అయిపోయింది. ఎంత పెద్ద రియాక్ట్ రీయూజబుల్ కాంపోనెంట్స్ యూజ్ చేయొచ్చు కాబట్టి చాలా తొందరగా అయిపోయింది. సో ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎన్ని లింక్స్ ఉన్నాయి, ఒక స్ట్రక్చర్డ్ వేలో నువ్వు డైరెక్ట్ వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. సో వస్తుంది కదా. సో హాట్స్టార్ క్వశ్చన్స్, సో ఇట్లా చూడు, ఇంకే అన్ని కంపెనీస్ క్వశ్చన్స్, ఎయిర్బిఎన్బి, ఎయిర్టెల్ క్వశ్చన్స్, సో అట్లా అన్నిటి యొక్క లీడ్ కోడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఇప్పుడు ట్రై చేసి నువ్వు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగింది అని వెళ్ళి ట్రై కూడా చేయొచ్చు లీడ్ కోడ్లో. సో ఏఐ వల్ల చాలా హెల్ప్ అవుతుంది మచ్చా. ఇట్లా చాలా సింపుల్గా నువ్వు సాల్వ్ చేసి పడేయచ్చు అనమాట. పెద్ద అంటే ఈ ఏఐ తోటి ఏంటి యూజ్ అంటే నువ్వు అది ఆల్రెడీ చేయగలగాలి. బట్ నువ్వే అది రావడానికి టైం పట్టేది ఉంటే అది నీకోసం 1 hourలో నువ్వు చేసేది ఒక 5 minutes or 10 minutesలో చేస్తుంది. సో లైక్ నీకు 1 year పట్టేది 1 monthలో నువ్వు చేయగలుగుతావు అనమాట. సో అట్లా నీ టైంని మస్తు సేవ్ చేస్తుంది. సో ఏఐ వల్ల జాబ్స్ పోతాయా?
సపోజ్ నువ్వు ఓన్లీ ఇట్లా ఉట్టి పేజెస్ చేయగలుగుతున్నావు, జస్ట్ ఏం లాజిక్ లేకుంటే ఇది ఒత్తుతా ఇట్లా వెళ్ళడం, ఇవి మాత్రమే చేయడం నీకు వచ్చు అనుకో, ఇంతే, ఇవి కాకుండా నీకు లాజిక్ అవేం రావు అనుకో, అప్పుడు మన జాబ్స్ ఫుల్ రిస్క్లో ఉన్నట్టు, బికాస్ ఇది ChatGPT చేయగలుగుతుంది. బట్ ఏంటి అంటే లైక్ ఎంఎన్సీస్ ఆర్ మంచి కంపెనీస్లో ఎట్లుంటుంది అంటే, నువ్వు ఒక రియాక్ట్ డెవలపర్ అయినావు అనుకో, సో రియాక్ట్ డెవలపరే, సో బ్యాక్ ఎండ్ కూడా వదిలేసాయి, రియాక్ట్ డెవలపర్ అయినావు అనుకో, సో లైక్ నువ్వు చాలా కాంపోనెంట్స్ని నువ్వే ఓన్గా ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేస్తావు, సమ్ లైబ్రరీస్ క్రియేట్ చేసుకుంటావు, సో అట్లా చాలా చేస్తాం అనమాట. సో అట్లా చేసినప్పుడు నువ్వే చేయవు మొత్తం, నీకంటే ముందు ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి 5-10 ఇయర్స్ నుంచి చాలా మంది దాని కోడ్ కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటారు, రాస్తూ ఉంటారు. సో రోజు కూర్చొని ఒక 1000 డెవలపర్స్ ఇన్ని డేస్ రాస్తూ ఉంటే ల్యాక్స్ లైన్స్ అవుతుంది ఆ కోడ్. దాంట్లో ఏదో చిన్న బగ్ వస్తుంది, ఆ బగ్ నీకు సాల్వ్ చేయడానికి ఇచ్చిరు అనుకో, నీకు జస్ట్ ఇదే వస్తే సాల్వ్ చేయలేవు, దానికోసం నీ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ మస్తు మంచిగా ఉండాలన్నమాట. సో ఆ ల్యాక్స్ లైన్స్లో నీకు ఎక్కడ బగ్ వస్తుంది అని అర్థం కావాలి, నువ్వు మంచిగా కనిపెట్టగలగాలి, దాన్ని రిజాల్వ్ చేయగలగాలి, అండ్ మంచిగా కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ని హ్యాండిల్ చేయడం కోసం, అండ్ ఈ డేటా అంతటిని ఫ్రంట్ ఎండ్లో కూడా మనం టెంపరీగా మస్తు సార్లు స్టోర్ చేసుకుంటాం, అవన్నీ స్టోర్ చేసుకోవడం కోసం మంచి డేటా స్ట్రక్చర్స్ వాడతాం. ఈ కరెక్ట్గా లైక్ నువ్వు కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ కూడా చూడొచ్చు. నువ్వు మంచి కంపెనీస్లో ఉంటే నువ్వు రికర్షన్ ట్రీస్ అవన్నీ నువ్వు ఫ్రంట్ ఎండ్లోనే చూస్తావు తెలుసా, బికాజ్ ట్రీ వ్యూస్ అట్లా చాలా వాటి దగ్గర మనం వాడతాం అనమాట. ఈ ట్రీస్ అనేవి, రికర్షన్స్ అనేవి నేనే మస్తాలు వాడిన. సో అట్లా వాడినప్పుడు నువ్వు అవన్నీ నీకు డిఎస్ఏ రాకపోతే సాల్వ్ చేయడం చాలా కష్టం అనమాట. సో బికాజ్ నువ్వు నార్మల్ HTML CSS చేయగలిగితే కంపెనీ నీకు ల్యాక్స్ ఇచ్చి ఎందుకు పే చేయాలి, అది ఎవరైనా చేయగలుగుతారు కదా. సో టు పే దట్ మచ్ వాళ్ళు నీకు ఊకనే మనీ ఇవ్వరు కదా. సో మనం వీటన్నిటిలో లాజికల్ థింకింగ్ ఎబిలిటీలో డిఎస్ఏలో మంచిగా ఉన్నామో అనుకో, రికర్షన్స్, డిపి ఇవన్నీ మంచిగా చేయగలుగుతున్నాం, గ్రాఫ్స్ అనుకో, అప్పుడు దే విల్ పే అస్, బికాస్ మనలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. సో దట్స్ వై దే పే అస్. వాళ్ళకి మన వల్ల చాలా యూజ్ ఉంది, కంపెనీస్కి చాలా నీడ్ ఉంది ఇవన్నీ వచ్చిన వాళ్ళు. బట్ చాలా మందికి రావు, నేర్చుకుంటే డెఫినెట్గా దే విల్ బీ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ దెన్ నార్మల్. సో ఏఐ యూజ్ చేయొచ్చు మచ్చా, బట్ ఏఐ ఇంత కాంప్లెక్స్ లాజిక్ని కరెక్ట్గా ఇవ్వదు. ఇన్ కేస్ ఇచ్చినా, సపోజ్ నీకు కంపెనీ ఉంది అనుకో, నువ్వు ఒక వెబ్సైట్ని చేయాలి అనుకో, కాంప్లెక్స్ లాజిక్ ఉంది ఆ వెబ్సైట్లో, నువ్వు ChatGPT అడిగితే ఇచ్చింది, బట్ నీకు అది అసలు ఏం లాజిక్ యూజ్ చేసింది లోపల ఏం తెలియదు, డైరెక్ట్ నువ్వు దాన్ని నీ కస్టమర్కి ఇస్తావా, ఇయ్యలేవు కదా, బికాజ్ అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది, దాంట్లో ఏం బగ్స్ ఉన్నాయి, నువ్వు టెస్టింగ్ చేస్తావు ఫైన్. బట్ సపోజ్ ChatGPT ఇట్లాంటి లాజిక్ రాసింది అనుకో, ఫస్ట్ 10 times వర్క్ చేయి, ఒకసారి వర్క్ చేయకు, ఇంకొన్నిసార్లు వర్క్ చేయని రాసింది అనుకో, హూ నోస్ అదేం రాస్తుందో ఎవరికి తెలుసు. సో అదంతా చూడడానికైనా ఒకటి కావాలి. ఎంత డెవలప్ అయినా ఏఐ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోదు. ఏఐ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికన్నా నువ్వు ఉండాలి, నీకు అదంతా వచ్చి ఉండాలి, బికాస్ ఏఐ విల్ టేక్ దట్ అండర్ ఇట్లా టాప్ 10-20%లో ఉండాలని వాళ్ళు కాకుండా ఇట్లా బేసిక్గా చేసి చాలు నాకు సింటాక్స్ వచ్చు, నేను ఇది చేయగలుగుతా అని వదిలేసిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళ జాబ్స్ పోతాయి. అంతేగాని నువ్వు లాజికల్ థింకింగ్లో మస్తు మంచి ప్రాజెక్ట్స్ చేసి ఉండి నీ జాబ్స్ అస్సలు పోవు ఏఐ వల్ల. బట్ నీ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోగలుగుతావు ఏఐ యూజ్ చేసి. సో ఏఐ ఇస్ గుడ్, బ్యాడ్ అస్సలు కాదు. బ్యాడ్ ఈజ్ ఫర్ ద పీపుల్ హూ కొంచెమే నేర్చుకుంటా, జస్ట్ సింటాక్సెస్ నేర్చుకుంటా, నాకు పైసలు కావాలి, అట్లాంటి వాళ్ళకి వాళ్ళ జాబ్ తీసుకుంటుంది. బట్ ఇఫ్ నువ్వు మంచి కోడర్ అయ్యి యు ఆర్ ఇన్ టాప్ అయితే, టాప్ ఎట్లయితావు, దానికి నీ బ్రెయిన్ తోపు ఉండాల్సిన అవసరం లేదు, ఏం లేదు, లైక్ ఏం అవసరం లేదు మచ్చా. జస్ట్ నువ్వు రోజు టైం ఇన్వెస్ట్ చేసి నేర్చుకుంటే అయిపోతుంది. కోడింగ్ చాలా ఈజీ మచ్చా. నీకు ఇన్ కేస్ కరెక్ట్ పర్సన్ చెప్తే, కరెక్ట్ దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంటుంటే కోడింగ్ చాలా ఈజీ. సో ఈ డిఎస్ఏ ఆర్ మన లాజికల్ థింకింగ్ స్కిల్స్ ఎబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో పట్టొద్ది ప్రాబ్లమ్స్ వేస్ట్ అయితే లాజికల్ థింకింగ్ ఎబిలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికోసం డిఎస్ఏ సాల్వ్ చేయాలన్నమాట మనం. సో ఈ డిఎస్ఏ సిరీస్ నేనే స్టార్ట్ చేసేసా మన ఛానల్లో. సో అది కూడా పైథాన్లో, జావాలో స్టార్ట్ చేసా, అది కూడా ఫ్రమ్ స్క్రాచ్. అంటే నీకు ఇప్పటిదాకా నువ్వు పైథాన్లో సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాకపోయినా ఏం కాదు, నువ్వు జావాలో సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాయకపోయినా ఏం కాదు, నువ్వు వెళ్ళి డైరెక్ట్ మన డిఎస్ఏ సిరీస్ స్టార్ట్ చేయొచ్చు. దానివల్ల నీ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తెలుసా, నువ్వు మీ తమ్ముడు వారు ఎవరైనా 5th class వాడు ఉండు అనుకో, వాడికి వెళ్ళి మన సిరీస్ చూపించినా అర్థమైపోవాలన్నమాట. అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఫుల్ ఈజీగా అండ్ ఫన్నీ వేలో, లైక్ కామెడీ, ఫన్, నేర్చుకోవడం. సో ఇంకెందుకు ఇప్పుడే వెళ్ళి మన ఇదే ఛానల్, ఇంజనీరింగ్ అనుముత్యం ఛానల్ వెళ్ళి చూసేసాయి. పైథానా, జావానా ఎందులో స్టార్ట్ చేయాలి అని కన్ఫ్యూజన్ ఉంటే ఒక వీడియో చేసా, పైథాన్ వర్సెస్ జావా అనేది మన ఛానల్లోనే ఉంది, వెళ్ళి ఆ వీడియో చూడు, నీకు క్లారిటీ వస్తుంది పైథాన్లో స్టార్ట్ చేయాలా, జావాలో స్టార్ట్ చేయాలా అని. అండ్ ఇంకెందుకు ఆలస్యం మచ్చా, వెళ్ళి ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మచ్చాస్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా, లైక్ సో చెప్పండి ఎట్లా అనిపించింది, ఇలాంటి ఇంకేం వీడియోస్ కావాలి అని. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మచాస్. అండ్ లైక్ చేయండి ఇన్ కేస్ వీడియో నచ్చితే. చలో టాటా, బాయ్, హ్యాపీ కోడింగ్.